అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ నమస్తే. నమస్తే. దేవుడు అన్ని చోట్ల ఉండరు కాబట్టి అమ్మను అందరికీ ఇచ్చినారు. అందుకే కొంతమందికి అమ్మ లేని పిల్లలకి అమ్మ లేదు అనే ఆ నరకాన్ని వాళ్ళు నిజంగా ఊహకు కూడా తీసుకోవాలంటే ఆ పెయిన్ నిజంగా అమ్మ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళని చూస్తే నరకంగా అనిపిస్తుంది. లేక ఏడుస్తున్నారు ఉన్న వాళ్ళేమో కొంతమంది అమ్మ అనే బంధానికి విలువ ఇవ్వకుండా దారుణంగా అమ్మని చూస్తే వదిలేస్తున్నారు. అమ్మకు ఎంత విలువ ఇవ్వాలి, అమ్మకు ఎంత విశ్రాంతి అవసరం. అలు పెరగని అల లాంటిదే అమ్మ కూడా. అంతే కదా. జ్వరం వచ్చినా జలుబు వచ్చినా తను పని చేయాల్సిందే. తను ఒక్కసారి పడుకుంది అంటే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండాల్సిందే. అంటే వీళ్ళు ఏం చేసుకోలేరు. అంటే ప్రతి ఒక్కటి తను పాపం ఎక్కడే ఉన్నాయో తెలీదు. చేసే సంగతి పక్కన పెట్టండి, అసలు ఎక్కడే ఉన్నాయో తెలీదు. అందుకే అమ్మ రాజీనామా సినిమాలో అమ్మని గురించి చూపించడం సూపర్ గా, చాలా బాగా, అది నిజంగా వాస్తవంగా జరిగిన విషయం. కరెక్ట్. మరి అలాంటి అమ్మకి ఎంత విలువ ఇవ్వాలి? అమ్మకు విలువ ఇవ్వడం ఏముందండి, అమ్మ అంటే మన ప్రాణాలు కదా, మన పంచ ప్రాణాలు. ఆ అమ్మ అనేది లేకపోతే ఈ ప్రపంచాన్ని మనం చూసేవాళ్ళం కాదు. సో ఎవరికైనా తల్లి తల్లే. సో ఆ తల్లికి ఇవ్వాల్సిన గౌరవం గౌరవం ఇవ్వకండి, కనీసం ఆమెను ఒక మనిషిలాగా చూడండి, అంతే. సో ప్రతి ఒక్కరికి మనం కోరుకునేదంటే అమ్మ అంటే మాకు పనులు చేయడానికే పుట్టింది, సో మాకు చేయాల్సిందే, ఎవరి కోసం చేస్తుంది, టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా అని కొంతమంది మళ్ళీ చెప్పడం, మళ్ళీ కొంతమంది గురించి మనం మాట్లాడుకుంటాం. అందరూ అలా లేరు. తల్లిని బాగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే చూసుకోరో వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాము. సో అమ్మ అంటే ఏంటంటే నువ్వు చేయాలి, ఎవరి కోసం చేస్తావు? నా పిల్లల్ని చూసుకున్నావు, నన్ను చూసుకున్నావు, నా పిల్లల్ని చూసుకున్నావు అంటే ఆ పిల్లలు ఒకటి అనుకోవట్లేదు. నన్ను చూసుకున్నప్పుడు ఉన్నంత, మా అమ్మకు ఉన్నంత ఏజ్, అప్పుడున్నంత ఆరోగ్యము, అప్పుడున్నంత ఓపిక మరి ఇప్పుడుందా? నా పిల్లల్ని చూసుకునేప్పుడు, ఇప్పుడు నీవు కూతురు పుట్టేటప్పటికి తల్లి వయసు ఎంత ఉంటుంది? 25-30 ఇయర్స్ ఉంటాయి. మరి నీకు ఆమెకు మనవరాలు పుట్టేటప్పటికి కనీసం 40-45 ఇయర్స్, 50 ఇయర్స్ ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఆమెకు అదే ఓపిక ఉంటుందా? ఉండదు. ఆమెకు ఆరోగ్యంలో ఆరోగ్యపరంగా కూడా సమస్యలు రావచ్చు, ఓపిక ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అసలు హాయిగా కామ్గా కూర్చుందామా, ఏ పని లేకుండా ఎవరైనా కాస్త ఒక ముద్ద పెడితే తిందామా అన్న ఆలోచన ఉంటుంది. కానీ పిల్లలు ఏం చేస్తున్నారంటే నువ్వు ఎవరి కోసం చూస్తావు? నువ్వు చూడాల్సిందే. మరి మేము ఉద్యోగాలు చేసుకోవద్దా? మా ఉద్యోగాలు మేము చేసుకోవద్దా? పిల్లల్ని చూసుకోవాలా? ఒకటేంటంటే నీ పిల్లలను నువ్వు చూసుకుంటావు అన్నప్పుడు మాత్రమే మీ పిల్లల గురించి ప్లాన్ చేసుకోవాలి. నేనైతే అదే చెప్తా. లేదమ్మా, మీ పిల్లలను మీరు చూసుకోగలము. అమ్మ ఒక పార్ట్ టైమే లాగే చేస్తుంది. మీరు లేనప్పుడు ఒక హాఫ్ అన్ అవరో 1 అవరో లేకపోతే అరపూట చూసేదే. కానీ మీరు 24 అవర్స్ లో 12 అవర్స్ బయటకు వెళ్తే 12 గంటలు తను చూసుకుంటే ఓపిక లేదు. ఇది నా బాధ్యత, నా పిల్లల్ని నేను చూసుకోవాలనేది తప్పకుండా ప్రతి పిల్లలు తెలుసుకోవాల్సిందేనండి. అంతసేపు వచ్చి తల్లే చేయాలి ఎక్కడి నుంచో ఉంటుంది ఓపిక. రాత్రి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు అదే పని కదా. తనకు ఓపిక, తనకు కూడా ఓపిక ఉండాలి కదండి. ఓపిక లేక ఎప్పుడైనా ఆమె గురించి ఆలోచించారా? ఒక్క రోజైనా కనీసం తనను కూర్చోబెట్టి అమ్మా నీకు ఏంటి సమస్య, నువ్వు మరి నీకు ఆరోగ్యం బాగుందా, నువ్వు చేయగలుగుతున్నావా అని ఎవ్వరు అడగట్లేదండి. అంటే ఇంత చేసినా కూడా తల్లి ఏ రోజు బయటపడదండి. నా పిల్లల కోసమే చేస్తున్నా. ఎవరన్నా అడిగితే ఏంటమ్మా ఎవరి కోసం చేస్తున్నాడు? నా పిల్లల కోసమేనండి. పిల్లలు పాపం పొద్దునంతా బయటికి వెళ్తారండి, పిల్లలు తినలేదండి అని అంటారు. కానీ అయ్యో నా పిల్లల కోసం చేస్తున్నానండి ఎవ్వరు కూడా, ఏ తల్లి కూడా వేరే వాళ్ళతో షేర్ చేసుకోదు. ఎందుకంటే ఎంత బాధ ఉన్నా తనే అనుభవిస్తుంది తప్ప వేరే వాళ్ళకి చెప్పదు. తన పిల్లలు అంటే తను అనుకుంటుంది అబ్బా నాకు రెస్ట్ దొరికితే బాగుండు ఇవాళ అనుకుంటుంది. కానీ అయ్యో నా పిల్లలు ఈ రోజు కూడా వెళ్ళిపోయారు, నేను చేయలేకపోతున్నానంటే ఇరుగమ్మకు పొరుగమ్మకు 99% చెప్పదు. ఏ తల్లి చెప్పదు. ఓకే, తల్లి తన ప్రాణాలు అడ్డుపెట్టి పిల్లలను ఈ భూమి మీదకి తెస్తుంది. అలాంటిది పిల్లలు ఎలా ఉండాలి? తల్లితో కూడా అంటే తల్లి ఏమి కోరుకోదు రాదుగారు. నేను మళ్ళీ చెప్తాను, తల్లి ఆ వయసులో 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు బంగారం గాజులు కొనియమనో, నాకు గొలుసు కొనియమనో, లేకపోతే నాకు పట్టుచీర కొనియమని జనరల్ గా ఏ తల్లి ఏం కోరుకుంటుంది అంటే పిల్లల దగ్గర నుంచి కాసేపు పక్కన కూర్చొని అమ్మతో స్పెండ్ చేయడం ఒకటే కోరుకుంటుంది. నువ్వు ఇంకా నేను మళ్ళీ చెప్తాను, నువ్వు మందులు కూడా తీసుకొచ్చి ఇయ్యకు, నువ్వు మందులు కూడా తీయచ్చు. కాసేపు కూర్చొని అమ్మ తిన్నావా, బాగున్నావా అమ్మ, మరి ఏంటి ఈ సంగతి ఏంటి ఈ రోజు ఇదిగో నా ఆఫీస్ లో ఇది జరిగింది, మరి నువ్వెలా ఉన్నావు, పొద్దు నుంచి ఏంటమ్మా అని కాసేపు మాట్లాడితే
ఆమెకు రెట్టింపు ఉత్సాహంతో నెక్స్ట్ డే పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ కాలంలో పిల్లలు మాకే కదా టైం ఉంది నీతో మాట్లాడడానికి, ఏం నానా ఆఫీస్ ఇప్పుడే వచ్చానమ్మా, ఆఫీస్ ఇంకెక్కడి నుంచి వస్తున్నానా, అలా విసుకుండే పిల్లలు కూడా ఉన్నారండి. అప్పుడు ఆ తల్లి ఎంత బాధపడుతుంది అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఒక తల్లి పొద్దున కొడుకు కోడలు బయటికి వెళ్తే పాపం రాత్రి 1 గంట వరకు తలుపు దగ్గర కూర్చొని ఉంటుంది. రాగానే తలుపు తెరవంగానే, ఏంటి నువ్వు మా కోసం ఎందుకు ఎదురుస్తున్నావు, నువ్వు పడుకోకపోయావా, మేము ఆఫీస్ బయటకు వెళ్ళినాం, ఇంటికి రామా, నీకేం అవసరం అని విసుకుంటే ఆ తల్లి ఎంత బాధపడుతుందండి. అంటే వాళ్ళిద్దరు బయటికి వెళ్ళారు, క్షేమంగా ఇంటికి రావాలి, వస్తారో రారో, మరి తిన్నారో లేదో, ఒకవేళ హడావుడిలో తినకపోతే కాస్త ఏదైనా వండి పెడతామనేది వస్తుంది, కానీ మీ మీద ఏదో అజమాయిషీ చేయాలని కాదు. సో పిల్లలు ఏంటంటే తల్లిని అర్థం చేసుకోవట్లేదండి. సో తల్లి అంటే మన కోసం మనకు చేయాల్సిందే, ఎటువంటి పరిస్థితుల్లో చేయడానికే పుట్టింది అనుకుంటున్నారు. కానీ నా చిన్నప్పటి నుంచి, నేను కళ్ళు తెరిచినప్పటి నుంచి ఇవాళ నాకు 35 సంవత్సరాలు వచ్చేదాకా మా అమ్మ నాకు చేస్తూనే ఉంది కదా. ఆమెకు కూడా ఒక రోజు అమ్మ ఈ రోజు నువ్వేం చేయకు, ఈ రోజు ఇదిగో ఈ శుక్రవారం, ఈ సండే, ఈ శనివారం నువ్వేం చేయకమ్మా, దా వచ్చి కూర్చో, నీకు ఇష్టమైన పని చేసుకో, లేకపోతే నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళు, టీవీ చూసుకో, లేకపోతే పేపర్ చదువుకో, లేకపోతే బయటికి వెళ్ళు, ఇదిగో నీకు కావాల్సినది ఏంటో చెప్పు, నేను చేసి పెడతానని ఎవరైనా అనండి. ఆ తల్లి ఎంత సంతోషపడుతుందండి. అంటే మేము పని చేసి వస్తాము, మళ్ళీ ఏం చేస్తామనేది ఆ రోజు ఇంకా స్పెషల్ గా చెప్తారు. అమ్మ నేను ఇదిగో నువ్వు బిర్యానీ చాలా బాగా చేస్తావు కదా, మా ఫ్రెండ్స్ని పిలిచాను చేయనంటే పనికి ఇంకా రెట్టింపు పని అనమాట. అంతేగాని ఆమెకు మరి రెస్ట్ కావాలి అని ఎవరు అనుకోవట్లేదు. సో ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక తల్లిగా తల్లిని తల్లిలాగా చూడండి, ఆమెకు కూడా ఏదైనా అవసరం ఉందేమో చూడండి, మీ ప్రేమను కనీసం వెళ్ళగానే కాసేపు కూర్చోండి, ఆమెతో స్పెండ్ చేయండి, కాసేపు కూర్చొని కొంచెం సేపు మాట్లాడండి, చాలా సంతోషపడుతుందండి. అంటే పిల్లలు ఎప్పుడు వస్తారా అని తల్లి కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తూ ఉంటుందండి. ఎంత అంటే మనం మోదీ గారిని చూసాం, వాళ్ళ అమ్మగారికి నేను చూసిన ఒక వీడియోలో దాదాపు 85-90 సంవత్సరాలు ఉంటాయి. మా మోదీ గారు ఆమెను కలవడానికి వెళ్ళినప్పుడు ఒక అరటిపండు తీసి ఆయన నోట్లో పెట్టి ఇలా బుగ్గలు నిమిరి ఇలా దగ్గరికి తీసుకుంది ఆయన ప్రధానమంత్రి గారు. ఆయన కూడా దాదాపు 80 సంవత్సరాలు ఆయన. అలాంటిది అంటే ఆ తల్లికి అతను ప్రేమిస్ట్ అయినా తల్లి ప్రేమ కొడుకు మీద ఎలా చూపిస్తుందో కానీ అబ్బాయి ఈయన ప్రేమిస్ట్ కదా, ఈయన కళ్ళు సైగ చేస్తే అన్ని వస్తాయి అని చూడట్లేదు. తల్లి ప్రేమ ఎప్పుడైనా అలాగే ఉంటుంది, మీరు ఎంత ఎదిగినా కూడా. సో అది కూడా మీరు తల్లిని గురించి మీరు కూడా ఆలోచిస్తే, తల్లి ఏమి ఎక్స్పెక్ట్ చేయదు, మళ్ళీ చెప్పేది కాస్త ఆమెతో ప్రేమగా ఉందండి, కొంచెం ప్రేమగా మాట్లాడి తన కష్ట సుఖాలేంటో పంచుకోండి. అప్పుడు నిజంగానే మళ్ళీ నెక్స్ట్ డే ఇంకేం కావాలని అడుగుతుంది. అంతే. హాస్పిటల్కి తీసుకెళ్ళకండి, నాన్న నాకు ఒంట్లో బాగాలేదంటే, అమ్మ రేపు తీసుకెళ్తానంటే కాదు, ఏంటో మనకి పని లేదు ఎప్పుడు రోగాలు అంటావు అంటేనే అక్కడ బాధపడుతుంది. అమ్మ నాకు ఇవాళ వీలు కాదు, రేపు తీసుకెళ్ళనా, పర్వాలేదు అనండి, ఏమీ అనదు, ఏదో నన్ను ఇప్పుడే తీసుకెళ్ళమని చెప్పదు, నిజంగా బాధగా కూడా ఉన్నా. కాబట్టి తల్లి అంటేనే నేను అనే అర్థం మర్చిపోయి నా కోసము నేను అనుకోకుండా మీకోసమే అని చేసే ఈ ప్రాణి, ఈ జీవితం అంటే ఈ ప్రపంచంలో ఉంది ఎవరు అంటే ఒక తల్లినేనండి. నేను మోడర్న్ తల్లుల గురించి మాట్లాడటం లేదు. పిల్లలు ఎంత వయసు వచ్చి ఎంత పెద్దవాళ్ళు అయ్యి ఆ పిల్లలకు పిల్లలు వచ్చినా కూడా ఈ తల్లికి మాత్రం ఆ పిల్లలు చంటి పిల్లలే. అందుకే అలా చూసుకుంటుంది. ఆ ప్రేమను అర్థం చేసుకోండి, విసిగిస్తుంది అని మాత్రం అనుకోకండి. ఇంకొంచెం ఎక్కువ తిను, ఇంకొంచెం వడ్డిస్తా అంటే కసిరే పిల్లలు చాలా మంది ఉన్నారు. ప్రేమతో ఆమె ఇంకా మిమ్మల్ని ఒక చంటి బిడ్డలాగే చూసుకుంటుంది. సో మనం నిజంగా అందరం తల్లికి గౌరవం ఇవ్వాలి, తల్లిని గౌరవించాలి, తల్లి యొక్క విలువ తెలుసుకుని ఆమెకు అప్పుడప్పుడు విశ్రాంతి ఇవ్వండి, తనతో కంపల్సరీ టైం స్పెండ్ చేయండి. ఈ అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు మాత్రం వేయకండి.